సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో జనరంజకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఏకంగా 2,91,159 కోట్ల రూపాయలతో ప్రజోపయోగ పద్దును రూపొందించింది. వ్యవసాయ రంగానికి అత్యధికంగా 71,659 కోట్లు కేటాయించి తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చాటుకుంది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారికి ఏటా 12,000 రూపాయల ఆర్థిక భరోసా ఇవ్వనుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా తయారైన బడ్జెట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడం హర్షణీయం.